స్టార్ట్. నా పేరు దర్శేడుకోండి. గట్టిగా చెప్పండి సార్. నా పేరు దర్శేడుకోండి. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. దర్శి మాది సాకల వీధి బజార్లో ఉంటుంది మేము. ఓకే. దీనివల్ల బెల్ట్ వల్ల ఇప్పటికి మాకు రక్తం అనేది ప్రశ్న అనేది నరాలు నొప్పులు అనేది తగ్గింది. నరాలు నొప్పులు అనేది తగ్గినాయి. మళ్ళీ కళ్ళు తిరగటం అనేది ఆగింది. కళ్ళ దింపు తగ్గింది. ఆయాసం అనేది తగ్గింది. దీనివల్ల ఇప్పుడు బాగా మోసం బాగుంది. సామాన్యంగా దీన్ని పెట్టుకోకముందు 2 గంటల దాకా నిద్ర పట్టేది కాదు నైట్. ఇది పెట్టుకున్నాక 10 గంటలకి, ఇది పెట్టుకుని 1 గంటకి నిద్ర వచ్చేస్తుంది. సూపర్. నిద్ర పట్టేస్తుంది. అది వల్ల సామాన్యంగా నిద్రపోయేవాళ్ళు కాదు. ఇది పెట్టుకుని కన్ఫామ్గా ఉంది. ఇప్పుడు అంత హాయిగా ఉంది, ఫ్రెష్గా ఉంది, సంతోషంగానే బాగానే ఉంది. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు సార్ మీరు ఇది? 5 రోజుల నుంచి వాడుతున్నాను. కేవలం 5 రోజులు అంతే. 5 రోజులలోనే 5 రకాల టెస్టిమోనీస్ వచ్చినాయి మీకు. వండర్ఫుల్ సార్, బాగానే ఉంది. వండర్ఫుల్. దీనివల్ల ఉపయోగం బాగానే ఉంది, నష్టమేం లేదు. ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మందులు వాడకుండా మనం ఇది వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పడానికి మీరు వాళ్ళకు సజెషన్ ఇవ్వగలరా? దడ అనేది లేదు, ఆయాసం అనేది లేదు, నరాల నొప్పులు అనేది తగ్గింది. సూపర్ సార్. ముందు నరాల నొప్పులు తగ్గింది. ఓకే, నరాల నొప్పులు తగ్గినాయి కేవలం 5 రోజులలో. నొప్పులు అనేది తగ్గింది. పెట్టి కూడా రోజు ఊట పట్టుకోవాలన్నా లాగాలన్నా వాళ్ళే కాదు. పెట్టుకున్నా కానీ ఇప్పుడు బాగా ఊగుతున్నాయి. ఓకే. పెట్టి కూడా బరువు ఆపగలుగుతున్నాను. సూపర్ సార్. మేడం మీ పేరు? లక్ష్మి గారు. ఓకే, మీకేంటి సమస్య? నాకు ఈ మధ్య బాగాలేదు సార్. బాగాలేకపోతే ఇది 5 రోజుల నుంచి వాడుతున్నాను. ఒళ్ళు నొప్పులు, దడదడగా అలాంటివన్నీ తగ్గినాయి. బీపీ కూడా భయంతో హై బీపీ డౌన్ అవ్వటం అట్లా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది సార్. అంటే వాడొచ్చా? మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చా? బ్రహ్మాండ నిరభ్యంతరంగా ఎవరికి కూడా ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు. ఇదే ప్రాణం పోయేది ఏం కాదు. ఓకే, మన కంట్రోల్ చేసేది అంతే. ఓకే. నరాలు 5 రోజులు అనేది మన కంట్రోల్ చేస్తుంది అంతే. సూపర్. నడిపించేది కాదు, తగ్గించేది కాదు. ఓకే. కంట్రోల్ గా నడిపించేది. ఇది కడుపులోకి తీసుకున్నది ఏమన్నా? కడుపులోకి ఏం లేదు, మొత్తం బయట నుంచి వాడుకునేది. అంటే జస్ట్ పడుకోవడం ద్వారా చేతికి ఆ చేయి బెల్ట్ పెట్టుకోండి, అది ఆ కిట్ పట్టుకోండి సార్ ఒకసారి. ఆ కిట్ మీరు వాడుతున్న ప్రోడక్ట్ పేరు చెప్పాడా మీ అబ్బాయి? పేరు చెప్పలేదా? బయోటోరియం అనాలి. ఎందుకంటే మీకు ఆ సార్ తీసుకొచ్చి ఇచ్చాడు కానీ పేరు చెప్పలే కాబట్టి. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అనమాట మీరు వాడుతున్న ప్రోడక్ట్. ఇది అయస్కాంత చికిత్స అంటారు దీన్ని, అంతే కదా సార్? సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి సార్ ఇది? దర్శి సార్, ప్రకాశం డిస్టిక్, ప్రకాశం జిల్లా. అంటే అర్థం వాళ్ళకని తెలుగులో చెప్తున్నాను కొందరు కాబట్టి. ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ లో చదువుకుంటూ ఉన్నాను. మా మామయ్య దీని గురించి చెప్తే నేను ముందు పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను సార్ దగ్గరికి రావడం జరిగింది. తీసుకొని వచ్చి అమ్మగారికి బాగాలేదు అని అంటే నేను ఎన్నో హాస్పిటల్స్ తిప్పాను. ఎన్ని హాస్పిటల్ పోయినా సేమ్ రిజల్ట్. నాకు మళ్ళీ అదే చెప్తున్నారు, మళ్ళీ అదే అవుతుంది. ఏంటంటే ఇంట్లోనూ అంటే ఫుడ్లోనూ ప్రాబ్లమే, మెడిసిన్ వాడటం అనేది ప్రాబ్లమే. ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. అది ఎట్లాగో జరుగుతూనే ఉంటుంది. ఇది ఏంటంటే మనం మెడిసిన్ తీసుకునేది కాదు, దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలుసుకొని దీని గురించి ముందు నమ్మలేదు. తర్వాత నమ్మిన తర్వాత దీని ఏంటి అనేది దాని గురించి డెప్త్గా తెలుసుకున్న తర్వాతనే నేను దీనిలోకి వచ్చాను. హాస్పిటల్కి ఎలా ఇంత ఖర్చు పెట్టేశాను, ఎట్లా ఖర్చు పడేది. నాకు ఇదో లెక్క కాదు, అంతా అయిపోయింది. ఒక్కసారి ఇది వాడి చూస్తే ఎలా ఉంటుంది అనేది ముందు నేను ట్రైల్ చేశాను. నేను 2 days చూసిన తర్వాతే ఇలాగ తీసుకుని రావడం జరిగింది సార్. తీసుకొచ్చిన కరెక్ట్గా నేను ఇప్పటికి వచ్చి ఇది 6వ రోజు నేను ఇక్కడికి వచ్చి. ఈ 6 రోజులలో 5 రోజులు ఫీడ్బ్యాక్ ఆల్రెడీ మా నాన్నగారు చెప్పేశారు, మా అమ్మగారు చెప్పేశారు. కాకపోతే ఇందులో ఏంటంటే సార్, ఈ పెట్టుకుంటే ఈ బెల్ట్ ద్వారా కూడా ఇందులో మెరాకిల్ ఏంటంటే, ఈ బెల్ట్ కోసం అని చెప్పేసి డైలీ ఇద్దరు గొడవ పడతారు సార్. అంటే అలా ఉండిపోయింది. దాని గురించి వాళ్ళకి అంత బాగా నమ్మారు. వాళ్ళకి ఏంటంటే ఆ బెనిఫిట్స్ అనేది దొరకడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేబీ నేను మళ్ళీ హాస్పిటల్ పోయే ఛాన్స్ ఉండదేమో అని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నాకు కానీ ఇది పూర్తిగా రికవరీ అయిందనంటే దీని గురించి ఇంకో నలుగురికి చెప్తూ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని గురించి ఇంకా నాకు పూర్తి రిజల్ట్ వచ్చిందనంటే ఆల్మోస్ట్ నాకు చేతనైనంత వరకు ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల తిరుగుతూ ఇలా సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను సార్. సూపర్ సార్, మంచి మోటో ఉంది సార్ మీ మోటో. ఈ బయోటూరిజం దీని గురించి నేను విన్నది ఫస్ట్ ఏంటంటే ఇలా విన్నాను, కానీ ఇప్పుడు దీన్ని మాత్రం పూర్తిగా నమ్ముతున్నాను సార్. నేను ఈ ప్రోడక్ట్ని అయితే వదిలిపెట్టదలుచుకోలేదు, పూర్తిగా నమ్ముతున్నాను. ఎంతమందికి నాకు వీలున్నంత వరకు నేను ఎంత తిరగగలిగితే అంతవరకు తిరిగి అలిసిపోయినా సరే నాకు నలుగురు బాగుండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందికి నేను దీని గురించి తెలియపరచాలనుకుంటున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో థ్యాంక్ యూ అందరికీ కూడా ఇంత నిలబడి చెప్తున్నందుకు.
ప్రతి ఒక్కరికి పేరు పేరున వాడిన వాళ్ళకి వాడని వాళ్ళకి వింటున్న వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఒక డెమో అయితే చూడడం జరిగింది సార్. ఆ డెమోలో మీకు ఏమనిపించింది సార్? ఆయన ఫీడ్బ్యాక్ కూడా విన్నాను సార్. ఆయన మా తాతగారు. తాత ఇట్రా. మనకి కిట్లో వచ్చిన దాంట్లో ఓన్లీ ఒక బ్యాండ్, ఒక బెల్ట్ మాత్రం ఇచ్చారు. తలకు పెట్టుకుంటే బెల్ట్ ఒకటే ఇచ్చారు కదా ఆయన. అయితే ఆయన ఆ బెల్ట్ వాడిన తర్వాత చెప్పింది అంటే ఎలా ఉంది తాత ఏంటి అని అడిగాను. అడిగితే ఇదివరకు నాకు తల దిమ్ముగా ఉండేది, నేను బయటికి రాలేను, చెవులు దిమ్ముగా ఉంటే నేను అసలు ఏం చేసేవాను కాదు, ఇది వాడుతున్న కాడి నుంచి నాకైతే ఇబ్బంది లేదు అని చెప్పారు. ఒకసారి ఆయనే చెప్తారు. తాత నువ్వు ఆ పేరేంటి కదా, పేరు అంటే చెప్పు. నీ పేరు? కాసయ్య. ఓకే, మీకు ఇప్పుడు ఏం మంచిగా జరిగింది, ఏం జరిగిందని చెప్పండి. అది అంటే మీకున్న ప్రాబ్లంలో అయితే కొంచెం ఎంతో కొంచెం అనిపించింది. కాకపోతే మీరు అన్ని వాడే ఒక బెల్ట్ ఒక్కటే నార్మల్ కొద్దిసేపు వాడారు అంతే కదా? అదొక్కటే వాడారు. ఓకే సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానీ మీరు రెగ్యులర్గా కంటిన్యూగా వాడితే ఖచ్చితంగా బీపీ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే దీనివల్ల అవుతుంది బీపీ హై ఉన్నది లో అవుతుంది, లో ఉన్నది కంట్రోల్కి వస్తుంది. సో మనకు స్టేబుల్ అవుతుంది సార్. ఇది ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.